అనీమియా అంటే కేవలం నీరసంగా ఉండటం మాత్రం అనుకుంటున్నారా? లేదు. అనీమియా గురించి మీకు తెలియని 3 మిత్స్ నేను ఈరోజు బర్స్ట్ చేయబోతున్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అరుణ్, ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ అట్ చంద్ర హాస్పిటల్స్, కొత్తపేట, గుంటూరు. అనీమియా అంటే రక్తహీనత, ఇది కేవలం ఆడవారిలోనే వస్తుందా? లేదు, అనీమియా అనేది మగవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో కూడా రావచ్చు. సిమ్టమ్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది మగవాళ్ళ కన్నా, బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. అనీమియాలో కామన్గా మనకి ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే మనకు అనీమియా అనేది తగ్గిపోతుందా? మీరు చెప్పింది పార్షియల్లీ ట్రూ, బట్ ఓన్లీ ఇది హెల్ప్ అయ్యేది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా మాత్రమే. అంటే మన బాడీలో ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే మాత్రమే మనకి అది హెల్ప్ అవుతుంది. వేరే కాజ్ ఆఫ్ అనీమియాలో మనకి ఇది అంత హెల్ప్ అవ్వదు. చాలా కాజ్ ఆఫ్ అనీమియా అంటూ ఉన్నాయి. B12 డెఫిషియన్సీ అని, కొన్ని హిమోలైటిక్ అనీమియాస్ అని చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రకానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఫుడ్ ద్వారా అనీమియా అనేది తగ్గుతుందా? న్యూట్రిషనల్ బేస్డ్ అనీమియా మాత్రమే మనకి తగ్గుతుంది, వేరే టైప్ ఆఫ్ అనీమియాస్ తగ్గవు. సో ఇన్ కేస్ మన బాడీలో ఐరన్, B12 ఏమైనా తగ్గుంటే మన ఆకుకూరలు కానీ, ఎగ్స్ కానీ అవి తీసుకుంటే మనకి బర్డెన్ తగ్గుతుంది. అనీమియా అనగానే జనరల్గా బ్లడ్ ఎక్కిస్తారు అంటారు, ఇది ఎంతవరకు నిజం? ట్రూ, బట్ ఎప్పుడు ఎక్కిస్తామంటే మన బాడీలో హిమోగ్లోబిన్ <7 ఉన్నా, ఆర్ మనకి సిమ్టమ్స్ ఆఫ్ అనీమియా అంటే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మనం బ్లడ్ ఎక్కిస్తాం. అందరిలో తరచుగా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదు. కొంతమందిలో ఓరల్ సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుంది, కొంతమందిలో వేరే ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. సార్ ఇదంతా ఓకే, కానీ అనీమియా ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి? మీరు ఇలా అడుగుతారని తెలిసే నేను ఇంకో వీడియో ప్లాన్ చేస్తున్నాను. సో ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ స్టే ట్యూన్.